దీర్ఘకాలిక వ్యాధులు అనగానే చాలా మందికి ఏది దీర్ఘకాలికం, ఏది మనకు అక్యూట్ డిసీజ్ అనే విషయంలో చాలా మందికి క్లారిఫికేషన్ ఉండదు. కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అది మనం ఎప్పుడు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్న విషయంలో కూడా వాళ్ళు ఒక ఆందోళన పడుతూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే ఏదైనా డిసీజ్ 6 వారాల నుంచి లేదా 12 వారాల వరకు కంటే ఎక్కువగా మనకు ఒక డిసీజ్ బాధ పెడుతుంది అంటే అది ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధి కిందనే మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. లేదా ఏ సీజన్లో అయినా సరే రిపీటెడ్గా ప్రతి ఇయర్ మనని బాధ పెడుతుంది అంటే అది ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధి కిందే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. లేదా సీజనల్ మారినప్పుడు, లేదా వాతావరణ పరిస్థితులు మారినప్పుడు, లేదా వేడి నుంచి చల్లగా వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బందులు మొదలైనాయి అంటే అది ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధులకు అనుకోవాల్సిందే. ఇవి కాకుండా మెటబాలికల్ డిసార్డర్స్ కొన్ని ఉంటాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఇవన్నీ కూడా మనం మెటబాలికల్ డిసార్డర్స్లో ఒబేసిటీ, ఈవెన్ పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ కూడా మన దీర్ఘకాలిక వ్యాధి కిందే వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దీర్ఘకాలిక వ్యాధి అని మన ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి కూడా ఒక మైండ్ సెట్లో ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ఏంటంటే నేను కొన్ని రోజులు వాడుకోగలిగితేనే దీన్ని పర్మనెంట్గా తగ్గించుకోగలను, లేదా దీన్ని కంటిన్యూస్గా వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయం వస్తుంటుంది. అలా కాకుండా ఇది టెంపరీగా తగ్గిపోతుందేమో, ఇప్పుడు సపోజ్ జలుబుగా ఉంది, బాగా ముక్కు పట్టేస్తుంది, లేకపోతే తలనొప్పి వస్తుంది జలుబు వల్ల, అలాంటి కేసెస్లో ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పేషెంట్ ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే అది ఆల్రెడీ దాదాపు అతను ఒక 10 years నుంచి సఫర్ అవుతూ ఉన్నాడు, లేకపోతే మళ్ళీ ఒక కంటిన్యూస్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో అది స్ట్రాంగ్గా ఉంది, అది కొంచెం టైం తీసుకుంటుంది అన్న విషయం ఆయనకు అర్థం కాక ఈ ఫ్రీక్వెంట్గా డాక్టర్స్ని మార్చుకుంటూ వెళ్ళటం వల్ల ఆయనకు వచ్చిన ఉపయోగమూ లేదు, లేని దానివల్ల వచ్చే ఫలితం కూడా తనకి ఏది ఉండదండి. సో ఇలాంటి విషయాలలో మనం చాలా క్లారిటీగా ఉన్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధులకి ఏ మెడిసిన్ బాగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, మనం తీసుకోవాల్సిన ఆహార అలవాట్లలో మార్పులు ఏంటి, ఎక్సర్సైజెస్ ఏంటి అనేది మన దీర్ఘకాలిక వ్యాధులకి టోటల్గా ఒక ప్రీ ప్లాన్ ఉంటే దీన్ని మనం పూర్తిగా క్లియర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.